వార్డు మెంబర్లు, యువకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వివేకానంద జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు జాతీయ యువజన దినోత్సవంగా మన భారతదేశం అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. మరి స్వామి వివేకానంద ప్రపంచంలో మన భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పినటువంటి మహానీయుడు, గొప్ప దార్శనికవేత్త, గొప్ప ఆధ్యాత్మికవేత్త, గొప్ప యోగుడు. మరి ఆయన ప్రపంచంలో భారతదేశం పట్ల ఒక చిన్న చూపు ఉన్నటువంటి సందర్భంలో మరి అమెరికాలో ఉన్నటువంటి చికాగో ధర్మ సభలకు వెళ్ళి ప్రపంచ ఖ్యాతిని చాటి చెప్పినటువంటి మహానీయుడు, మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల ముందు మరి గర్వంగా తలెత్తుకునే విధంగా చేసినటువంటి గొప్ప మరి యోగుడు. మరి అంత మంచి వ్యక్తి కేవలం కొన్ని సంవత్సరాలు జీవించి చాలా తొందరనే ఆయన చనిపోవడం మన భారతదేశానికి ఒక తీరని లోటు. మరి ఆయన ఎప్పుడు కూడా యువకులను ఉద్దేశించి మరి లేవండి, మేల్కొనండి, గమ్యం చేరుకునే వరకు విశ్రమించకండి అనే ఒక నినాదం మరి ఆనాడు ఏదైతే ఇచ్చాడో ఆనాటి నుండి ఈనాటి వరకు మన భారతదేశంలో ఉన్నటువంటి యువత ఆ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది వివేకానందుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా కోట్పల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకులను అందరినీ నేను కోరుకుంటున్నాను. మరి స్వామి వివేకానంద యొక్క జీవితం ఒక స్ఫూర్తిదాయకం. మరి ఆయన నడిచినటువంటి బాటలో, ఆయన మార్గదర్శనంలో మనం అందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా గ్రామ యువకులకు పిలుపునిస్తూ మరి ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. జై మాతా.